నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల వేడి ఉండే ఎటకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సో ఇప్పుడు మళ్ళీ ఎన్నికల వేడి తెర మీదకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే నాయకులు ఎవరికి వాళ్ళు వ్యూహాలు పంతున్నారు. ఇక ఢిల్లీకి వెళ్ళి అగ్రనేతల్ని కలుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ టికెట్ అనేది కీలకంగా మారింది. జహీరాబాద్ ఎంపీ బరిలో చాలామంది నేతలు ఇక బీజేపీ ఆఫీసుల చుట్టూ క్యూ కడుతున్నారు. ఇక అగ్రనేతల్ని వశం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా జహీరాబాద్ ఎంపీ టికెట్ చీకోటి ప్రవీణ్ ఆశిస్తున్నారు. ఆయనకే అనేటువంటి కొంత వార్తలు వస్తున్నాయి. సో ఆయన కూడా ఇప్పటికే ఇక ఢిల్లీ లెవెల్లో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడుతున్నారు, మంతనాలు జరుపుతున్నారు. హిందూవాదిగా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాము. హిందుత్వం ఎజెండాను ఎత్తుకొని ఆయన బీజేపీ పార్టీలో చేరారు. సో మరి నిజంగా ఆశించినట్టుగా చీకోటి ప్రవీణ్కు జహీరాబాద్ ఎంపీ టికెట్ వస్తుందా లేదా, వస్తే ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వరు అనేటువంటి అంశాల మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. అన్న నమస్తే. ముందుగాల సో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఏమనుకుంటారా నా ఎంపీ టికెట్ జహీరాబాద్ పార్లమెంటు ఖచ్చితంగా ఈసారి చీకోటి ప్రవీణ్ గారి వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి, ఎంతవరకు వాస్తవం? ఎంపీ టికెట్కి నేను పక్కా అర్హుణ్ణి. నేను ప్రజలకి, ముఖ్యంగా యువతకి అత్యంత చేరువలో ఉన్న వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ఎవరైనా చూస్తే చీకోటి ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడు. యువతకి ముఖ్యంగా ప్రజలకు సేవలో నేను ముందున్నా. యువతకు కానీ ప్రజలకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ నేనే గుర్తొస్తాను. నేనే స్పాట్లో నేను వెళ్ళి వాళ్ళకి తగిన సహాయం కానీ పరిష్కారం కానీ చూపిస్తున్నా. కాబట్టి జహీరాబాద్ కానీ ఎక్కడైనా కానీ నేను పూర్తిగా అర్హత కలిగిన వ్యక్తిని. నేను ఇప్పుడు చీకోటి ప్రవీణ్కు కేవలం జహీరాబాద్ పార్లమెంట్ అనేటువంటి ఒక ఎజెండానే ఉందా, లేకపోతే ఎక్కడిచ్చినా కూడా నేను పోటీ చేస్తానటువంటి ఎజెండా ఉందా? ఫస్ట్ నాకు జహీరాబాద్ ప్రజలు, నాయకులు, బీజేపీ కార్యకర్తలు కూడా నన్నే కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా జహీరాబాద్ నుంచి ఒక 50 మంది రాబోతున్నారు కలవనికి, మీరు రావాలన్న అని చెప్పి. నాకు రోజు 100 ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి నాకు జహీరాబాద్పై ఎక్కువ ఇష్టం ఉంది. ఎందుకంటే అక్కడ నన్ను ప్రజలు కోరుకుంటున్నారు, ముఖ్యంగా యువతరం కోరుకుంటున్నారు. జహీరాబాద్ అనగానే ఒక హిందుత్వం బెల్ట్, అదంటే ఎంత హిందుత్వం వివాదం ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యం కోసం ఎంచుకున్నారా, లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా జహీరాబాద్ ఎంచుకోవడానికి? ముఖ్యంగా నేను లాస్ట్ టైము 1-2 సార్లు రామనవమికి అక్కడ పోయినందుకు, అక్కడ నేను ఇచ్చిన స్పీచ్లకు కానీ ముఖ్యంగా యువకులు, అక్కడ మిగతా వాళ్ళు కూడా, ప్రజలు కూడా బాగా నచ్చింది నేను మాట్లాడే విధానము. ప్రవీణ్ అన్న ఇప్పుడు ఉన్న లీడర్లు ఎంత మటుకు ప్రజలకు చేరువలో ఉన్నారో అందరికి తెలిసిన విషయమే, ముఖ్యంగా ఎంపీలు. సో ఇవాళ ప్రవీణ్ అన్న వస్తే మా సమస్యలు తీరుతాయి. ప్రవీణ్ అన్న ప్రజల మంచి, ప్రవీణ్ అన్న ప్రజలలోకి వెళ్ళి పుట్టుకొచ్చిన మంచి, కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు నన్ను కోరుకోవడం జరుగుతుంది. సో గతంలో క్యాసినో కింగ్ అనేటువంటి ఒక పేరు ఉండే, క్యాసినో ఆడి ఇక ఇతరితర కార్యకలాపాలు చేసినటువంటి ఒక రిమార్క్ ఉండే. కానీ ఎప్పుడైతే బీజేపీ పార్టీలో చేరారో, ఎప్పుడైతే హిందూ ఎజెండాను ఎత్తుకున్నారో ఆ రిమార్క్ కాస్త తొలగిపోయింది అనుకుంటున్నారా? నేను క్యాసినో నాది లీగల్ వ్యాపారం ఒకటి. ఫస్ట్ థింగ్ వచ్చిన ఈడీ కేసులు అవన్నీ మీరు చూసిండు, ఏమైనాయో అవన్నీ ఎక్కడ లేవు, బుట్టదాఖలైనవి. తర్వాత వచ్చేసి ప్రజలకి నేను బీజేపీకి జాయిన్ అవ్వడం కారణం హిందుత్వం మేజర్గా. నేను బీజేపీలోకి రాకముందుకే నేను 1 ఇయర్ నుంచే హిందుత్వం ఎజెండా ఎత్తుకున్నా. ఎందుకంటే ఆ 1 ఇయర్లో హిందుత్వంపై బాగా విపరీతమైన దాడులు జరిగినాయి. ముఖ్యంగా ఇంకేందంటే నేను మాట్లాడే వాయిస్ ఇంతకుముందు వేలలో రీచ్ అయ్యేది. ఎప్పుడైతే ఈడీ రైడ్స్ ఇవన్నీ వచ్చి నేను ఎట్లయితే ఎదుర్కొన్నానో, సమాజాన్ని కూడా ఎదుర్కోవడం జరిగింది, విమర్శలను ఎదుర్కోవడం జరిగింది, మీడియాను తట్టుకున్నాను. ఈ ప్రతిపక్ష పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు అన్నీ కూడా మూకుముడిగా దాడి చేస్తే ఎదుర్కొన్నందుకు ప్రజలకి గట్టి మనిషి అని ఒక నమ్మకం కలిగింది. అప్పుడు నేను ఇచ్చే వాయిస్ కొన్ని లక్షల కోట్ల మందికి వెళ్ళింది. కాబట్టి నేను అప్పటి నుంచి మాట్లాడడం జరుగుతుంది హిందుత్వం గురించి. నేను ఆ 1 ఇయర్ పీరియడ్లో హిందువులపై చాలా రకాల దాడులు జరిగినాయి, గోవుపై చాలా రకాల గోహత్యలు జరిగినాయి రాష్ట్రంలో. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోహత్యలు జరిగినన్ని హత్యలు ఏ ప్రభుత్వ హయాంలో జరగలే. అధ్వానంగా ఎంఐఎం పార్టీ వాళ్ళు సంకనాకుతూ బీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పింది అది నడుచుకుంటూ పోయింది. ముఖ్యంగా గోహత్యలు జరిగింది. దానిపై అంటే ఎట్లా అంటే ఇట్లా రక్తం బాయిల్ అయిపోయింది, బ్లడ్ బాయిల్ అయింది. ఏ రకంగా అయితే గోవులపై దాడి జరిగింది, నేను ఎదుర్కోవడం స్టార్ట్ చేసిన. ఎదుర్కొన్నందుకు నాపై కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసులను తట్టుకొని నిలబడ్డా. కాబట్టి ప్రజలకి, ముఖ్యంగా జహీరాబాద్ ప్రజలకి ప్రవీణ్ అన్న ప్రజల మనిషి, మా సమస్య తన సమస్యగా భావిస్తాడని చెప్పి జహీరాబాద్ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు.